అన్నమయ్య జిల్లా పీలేరులో రోడ్డు ప్రమాదం, బావిలో పడ్డ కారు, ముగ్గురు మృతి. సురక్షితంగా బయటపడ్డ మరో ఇద్దరు బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తింపు. మృతులు శివన్న, గంగరాజు, లోకేష్. ఇక ఈ అంశానికి సంబంధించి అన్నమయ్య జిల్లా పీలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. బావిలో పడింది కారు, ముగ్గురు మృతి చెందారు. సురక్షితంగా బయటపడ్డ మరో ఇద్దరు బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. ఇక మృతులు శివన్న, గంగరాజు, లోకేష్ గా గుర్తించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. బావిలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులు శివన్న, గంగరాజు, లోకేష్ అని పోలీసులు చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరులో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే కర్ణాటకకి చెందిన కొంతమంది ప్రయాణికులు పీలేరు మీదుగా ఇట మదనపల్లికి వెళ్తుండగా ఒకసారిగా రోడ్డు పక్కనే ఉన్న బావిలో రాత్రి 8 గంటల ప్రాంతంలో దూసుకెళ్ళి బావిలో పడిపోయింది. అయితే దాన్ని ఎవరు కూడా గుర్తించకపోవడంతో ఉదయాన్నే రెస్క్యూ టీం వచ్చి, అదేవిధంగా పోలీసు అధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వచ్చి ఆ కార్ని ట్రైన్ల సహాయంతో బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాంట్లో మొత్తం ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే వాళ్ళు కర్ణాటక వాసులుగా అయితే గుర్తించారు. ఎందుకంటే ఆ కారు ఏదైతే మార్కు 800 అనే కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉండటంతో ఇది కర్ణాటక వాసులుగా వాళ్ళు గుర్తించారు. అయితే వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి అయితే ఏ ఆధారాలు లేకపోవడంతో వాళ్ళు ఏ ఊరు వాసులు అనేది కూడా పూర్తిగా తెలియకుండా పోతోంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం వాళ్ళు శ్రీనివాస్ నాయక్, మరోవిధంగా ఇద్దరు ఇంకా పేర్లు అయితే వాళ్ళు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఇది రాత్రి ఈ ఘటన మాత్రం పీలేరులో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు అంటే బాయిల పక్కన, రోడ్ల పక్కన ఇటువంటి బాయిలు ఉండడంలో గతంలో కూడా ఏవైతే బాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆర్మీ అధికారులు పూర్వస్తా వచ్చారు. కానీ ఈ బాయి ఎక్కడ ఉన్నది అనేది తెలియకుండా ఉన్నది. ఎందుకంటే రోడ్డు పక్కనే ఉన్న ఇటువంటి బాయిల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా కానీ ఈసారి మాత్రం ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలమే రేపింది చెప్పుకోవచ్చు. మరి ఘోర ఘటననే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్.